ఏమని ఇస్తారు? కేవలం అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు, జస్ట్ రెడ్డి అని ఉందని హాస్టల్ పేరు. ఎవరు? ఏ కిరణ్? సో కిరణ్ అన్నాను, మన ఎవరైతే మన వివేక్ జనసేన మిత్రుడు ఉన్నారు కదా. ఓకే, వివేక్ బాబు. నాకు టైం ఇస్తే నేను చెప్తాను. టైం ఇస్తే చెప్తాను. ఓకే, ప్రసాద్ గారు. చెప్పారు కదా మీరు. ఇంకా చెప్పనే లేదు పాయింట్స్ అన్ని. ఓకే, ఇస్తాను వివేక్. ప్రసాద్ గారు కూడా మాట్లాడినివ్వండి. ఆయన మీతో పాటులో ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ. ఆయనకు మరి శేఖర్ గారికి, ఆయనకు వైసీపీ ప్రతినిధి గారికి 20 నిమిషాలు ఇచ్చారు. ఈ రోజు అన్ని వాళ్ళు అడవాడి చేసింది వాళ్ళు కదండి. గవర్నర్కి ఫిర్యాదులు ఇవ్వడం, ఇంత జరిగిపోయింది అన్నది ఆయన చెప్పుకుంటే అవకాశం ఇవ్వాలి కదా. మీరు ఇంక వాళ్ళలాగా మాట్లాడితే ఎలాగా? ఓకే, ప్రసాద్ గారు. సార్, ఇప్పుడు ప్యానెల్లో పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు శేఖర్ నా మిత్రుడు మాట్లాడుతా ఉంటే ఆవేదన, ఆక్రందన, ఆవేశము ఇవంతా చూస్తా ఉంటే నాకు ఒక రకంగా నవ్వు వస్తా ఉంది, ఇంకొక రకంగా బాధ కలుగుతా ఉంది. ఏం చెప్పాలో నాకే అర్థం కాలేదు. శేఖర్కి నేనేం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నేను చెప్పాలనుకుంటే ఇంత పెద్ద లిస్ట్ చెప్పగలను, బట్ ఇప్పుడు నాకు అప్రస్తుతం. కానీ శేఖర్ గారికి ఒక్క విను శేఖర్, నువ్వు ఇంతసేపు మాట్లాడాను, నాకు టైం ఇమ్మంటే కూడా నేను నీకే ఇచ్చా. ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఎక్కువ మాట్లాడండి. నువ్వు చెప్పావు కదా అరాచకం, అక్రమం ఇవంతా కూడా. శేఖర్, నీకు విషయం తెలుసలేదో, రాజశేఖర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ రేంజ్ లో ఎప్పుడు వైలెన్స్ జరగలేదు. బట్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత, బాగా గుర్తుపెట్టుకో, చీఫ్ మినిస్టర్ తీసుకున్న తర్వాత రివెంజ్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసాడు. అంతకుముందు లేదు మన స్టేట్ లో రివెంజ్ పాలిటిక్స్. మన స్టేట్ లో లేదు, తమిళనాడులో ఉండింది రివెంజ్ పాలిటిక్స్. కానీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ స్టార్టెడ్ రివెంజ్ పాలిటిక్స్. టు బి ఫ్రాంక్, ఎప్పుడూ లేని విధంగా 150 సీట్లతో ప్రజలు ఆయనకి ఆదరించారు, గౌరవించారు, హక్కును చేర్చుకుని నెత్తి మీద పెట్టుకున్నారు. సరే, వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ కదా, ప్రజల్ని పరిపాలించండి అంటే నీకు పీఠం ఇచ్చిన వాళ్ళ మీదే నెత్తి మీద ఎక్కి నువ్వు డాన్స్ చేసావు. అసలు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 5 minutes కన్నా ఎక్కువ మహాండే. మచిలీపట్నంలో ఒక దళిత యువకుడిని, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా రెడ్డి అని పేరు పెట్టుకున్న వాళ్ళ పైన అటాక్ చేసిన ఒక 5-6 మంది రెడ్ల పిల్లకాయలు కిడ్నాప్ చేసి బీటెక్ చదివే పిల్లోడు. ఆ పిల్లోడు పేరు అజయ్ అనుకుంటా, వాడు బీటెక్ చేసేవాడే, ఎస్సీ పిల్లోడు. వాడిని కిడ్నాప్ చేసి కొట్టినారు. ఎప్పుడో జరిగింది కదా, ఒక 4-5 నెలల క్రితమే కొట్టినారు. బాగా కొట్టే ఆ పిల్లోడు దాహం అంటే వాడిని నోట్లో ఉచ్చబోసినారు. నీకు తెలుసో లేదు, మన వర్మ సార్, క్యాన్ యూ రిమెంబర్ దట్ ఇన్సిడెంట్? తెలుసు. ఉచ్చలు పోసినారు. అర్థమైందా? చాలా తప్పది. ఆ ఇన్సిడెంట్ లాంటి నేను సవాలక్ష చెప్పగలను. డాక్టర్ సుధాకర్ అనగలను, డ్రైవర్ సుబ్రహ్మణ్యం అని చెప్పగలను. ఇట్లాంటివి నేను నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్ కోట్ చేయగలను. ఆ రోజు చీఫ్ మినిస్టర్ కనుక రెస్పాండ్ అయింటే ఈరోజు మేము కూడా దానికి స్థాయిలో రెస్పాండ్ అవ్వం. నీకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను చూడు. మధ్యప్రదేశ్ లో కూడా ఎట్లా గిరిజన యువకుడి పైన ఉచ్చలు పోస్తే ఆ చీఫ్ మినిస్టర్ ఆ పిల్లోని పిలిపించి వాడిని కాళ్ళు కడిగి పసుపు నెత్తి మీద చెల్లుకుంటున్నా, నేను నా గవర్నమెంట్ తప్పు జరిగిందని పృథ్వీరాజ్ చౌహాన్ గారు. ఇట్స్ ఇన్సిడెంట్ టేకన్ ప్లేస్. కానీ మన స్టేట్ లో ఆ విధంగా జరగలేదు, గుర్తుపెట్టుకో. కానీ నేను ఒకటే ఈ 99 టీవీ ద్వారా ప్రజలకు గాని, మా టీడీపీ కార్యకర్తలు గాని, జనసేన మిత్రులు గాని, భారతీయ జనతా పార్టీ మిత్రులు గాని నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా. రివెంజ్ అనేది మన ఉద్దేశం కాదు. ప్రజలు మనకు 165 సీట్లు ఇచ్చింది వాళ్ళ పైన దాడి చేయడానికి కాదు. పవర్ ఇస్ నాట్ పర్మనెంట్. మనకు అధికారం ఇచ్చింది ఇది ఎంజాయ్ చేయడానికి కాదు, రివెంజ్ తీసుకోవడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి. ఇది ఒక బాధ్యత అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఇటువంటి వాటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా అక్కడక్కడ కార్యకర్తలు 1-2 చోట్ల యాంగ్జైటీకి గురై, ఆవేశం గురై చేసి ఉండొచ్చు. నేను హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాను, మనం ప్రజలకు దగ్గర పోవాలి, ప్రజా మన్నల్ని మరింత గెలుచుకోవాలి. మళ్ళీ మనం ఎలక్షన్ దగ్గర పోయినప్పుడు 165 సీట్ల కన్నా ఎక్కువ తెచ్చుకునే విధంగా పరిపాలన చేయాలని. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు చేశాడు కాబట్టే అతన్ని 11కి తీసుకొచ్చారు, మనకు 165 ఇచ్చారు. మనం కూడా అదే తప్పులు చేస్తే మనకు వాళ్ళకి ఏం తేడా ఉంటుంది? వాళ్ళు చేసిన తప్పులే మనం చేస్తే, వాళ్ళు చేసిన అరాచకాలే మనం చేస్తే
వాళ్ళు చేసిన హత్యలే మనం చేస్తే వేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ మీ, మనకి వాళ్ళకి తేడా ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటాడు. నేను ఒకటైతే చెప్తా, ప్రజాస్వామ్యం ప్రజలు హెస్ టాట్ హిమ్ ఏ గుడ్ లెసన్, మంచి గుణపాఠం నేర్పించింది ఆయనకి. ఆయన అనుకున్నాడు ఈ 151 నాకు శాశ్వతం, ఈ పవర్ శాశ్వతం, ఈ పోలీసులు అంతా శాశ్వతం, నేను చెప్పినట్లే ఆడతారు, నేను చెప్పినట్లే వింటారు అని అనుకున్నాడు. భ్రమంలో పడ్డాడు ఆయన. ఒక మాట అన్నాడు, మీరు తెలుసు లేదు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇది June 4వ తేదీ కేమ్ బిఫోర్ ది మీడియా అని ఏం మాట్లాడంటే, ఎవరు మోసం చేశారు, ఎవరో మోసం చేశారు కానీ ఆధారాలు లేవు అన్నాడు. నేను ఎవరు మోసం చేస్తారు బాబు? ఈవీఎంలు మోసం చేసిందా, లేకుంటే మేమేమైనా మోసం? ప్రజల తిరుగుబాటు ఇది, ప్రజా తిరుగుబాటు నేర్చుకోవాలా. యూ షుడ్ లెర్న్ లెసన్స్. పోనీ నేను తప్పు చేశాను, నేను పొరపాట్లు చేశాను, సరిదిద్దుకుంటానని ఒక మాటని ఎక్కడని చెప్పున్నారా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడా చెప్పలేదు. నేను అక్క చెల్లెమ్మలకు డబ్బులు వేసాను, అవ్వ తాతలకు డబ్బులు వేసాను, ఇడ్లీ అమ్మే వాళ్ళకి డబ్బులు వేసాను, రైతన్నలకు డబ్బులు వేసాను, వాళ్ళకి డబ్బులు వేసాను, వీళ్ళకి బట్టంలో నొక్కినాను. ఇదే పని. ఎవరు డబ్బులు ఎవరికి వేస్తారు, ఎవరు డబ్బులు ఎవరికి వేయరు. నువ్వు ఉండేది బట్టలు నొక్కేదానికి, నేను పెట్టుండేది. నువ్వు చేసిన అరాచకం కూడా చెప్పాలి కదా. నేను దళితులు డోర్ డెలివరీ చేశాను, అవన్నీ అక్కడ ఏమైపోయా, అక్కా చెల్లెల అభిమానం ఏమైపోయింది, దేవుళ్ళు ఏమైపోయింది అంటే, నువ్వు డోర్ డెలివరీ దళితులు బాడీని డోర్ డెలివరీ చేసింది ఏమైపోయింది, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవి కూడా చెప్పుకుండాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, లెర్న్ లెసన్స్. ఓకే, పాఠాలు నేర్చుకోండి. ప్రజలు చూడండి, అశేష జనవాహినితో ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటారు మంచి చేస్తే. లేదంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఏ పరిస్థితి అయితే ఎదురైందో ఆ పరిస్థితి నేను చెప్తున్నాను సార్. ఓటింగ్ రోజు ఆటోలలో, కార్లలో పరిగెత్తుకుంటా వచ్చి ఓటేశారు జనం. ఈ జగన్మోహన్ రెడ్డిని దింపాలి, ఉండకూడదు ఇతనండి. నువ్వు అనుకున్నావు ఈ 5 సంవత్సరాలు నేను చేస్తున్నటువంటి అరాచకాలన్నీ జనం భరిస్తున్నారు అనేసి. మౌనంగా భరించారు, అవకాశం వచ్చింది, ఫినిష్ చేసేసారు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. జనం చేతులు ఆయుధం ఇచ్చారు, ఓటు. నువ్వు కత్తితో దౌర్జన్యం చేసినావు, అబ్దుల్ సలాం లాంటి కుటుంబాన్ని వేధించావు, ఏడిపించావు, దొంగతనం కేసులు పెట్టించావు, అక్రమంగా నిర్బంధించావు, 73 ఏళ్లలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశావు, చేసేసావు నువ్వు. అయిపోయింది నీ కథ. ఇంకా నేను చెప్తాను చూడండి ఈ లైవ్ ద్వారా, నీ ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీలోనో తెలుగుదేశం పార్టీలో చేరడానికి మంతనాలు జరుపుతున్నారు, చూసుకో. నువ్వు నెత్తి మీద పెట్టుకున్న నీ సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడు, నీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎక్కడున్నాడు, ఎక్కడున్నారు వాళ్ళంతా? వాళ్ళకే కదా నువ్వు పెత్తనం ఇచ్చావు, అరాచకం వాళ్ళ దగ్గర చేయించావు కదా. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని అంగాలలో రాళ్లు దాడి చేసి ఊర్లోకి రానియకుండా అడ్డుకుంటారా? ఇవన్నీ అరాచకాలకి కనిపించలేదా మీ దృష్టిలో? కానీ ఇన్స్పైట్ ఆఫ్ దిస్ నేను 99 టీవీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మన పార్టీ, నా సహచర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, సహచర జనసేన మిత్రులకి, భారతీయ జనతా పార్టీ మిత్రులకి, వాళ్ళు చేసిన అరాచకం మనం చేయకూడదు. వాళ్ళకి మనకు తేడా లేకుండా. ఒక మంచి మాట ప్రసాద్ గారు, వాళ్ళు చేసిన ఒక్క నిమిషం, లెట్ మీ కన్క్లూడ్ ఫినిష్ ప్లీజ్ 1 minute. వాళ్ళు అంత అరాచకం చేశారు కాబట్టే మనకు 165 ఇచ్చారు, వాళ్ళని అధపాతాలను తొక్కేశారు. అదే తప్పు మనం చేశామనుకుంటే మనకు వాళ్ళకి తేడా ఉండదు. లెట్ us be very dignified, let us be very జనరాసిటీగా ఉందాం. ఓకే, వాళ్ళు కూడా నేను ఒకటే చెప్తున్నా, స్వేచ్ఛగా బతకండి, మీ పిల్లకాయలతో సంతోషంగా ఉండండి, మీ రాజకీయం మీరు చేయండి, మాట్లాడండి, ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఉండండి, ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ ప్లే చేయండి. పాలిటిక్స్ అంటే నేను మీ పైన దౌర్జన్యం చేయడం, నువ్వు నా పైన దౌర్జన్యం చేయడం, దిస్ ఇస్ నాట్ ది అల్టిమేట్ మోటో ఆఫ్ పాలిటిక్స్ కదా. ఇది కాదు కదా మన లక్ష్యము. ఓకే, శేఖర్, ప్రసాద్ గారు చాలా ఉన్నతంగా గొప్పగా ఒక పిలుపునివ్వడం కూడా జరిగింది. నిజంగా అధికారం వచ్చిన వాళ్ళు ఆ రకంగా చాలా తక్కువగా మాట్లాడే పరిస్థితి, ఆ గర్వం అయితే ఉంటుంది. ఒక సెకండ్ ప్లీజ్ చెప్పండి. నేను పిలుపులు ఇచ్చేంత పెద్ద గొప్ప నాయకుడు కాదు సార్. నేను అవసరం లేదని పిలుపు ఇవ్వడానికి కాదండి, ఒక మంచి చెప్పడానికి లక్షల మంది చూసేటప్పుడు దానికి ఏ నాయకుడో లేదా పైనుంచి దిగి రానవసరం అవసరం లేదు. మంచి మాట చెప్పడానికి రోడ్డు మీద పోయేవాడు కూడా మంచి చెప్తే వినాలి, అది మంచి అనిపిస్తుంది. సామాన్య కార్యకర్తని, చిన్న నాయకుడిని,
మీరు 99 టీవీ వాళ్ళని పిలిపించి ఏదో నేను చిన్నవాడు కూర్చొని మాట్లాడిస్తారు. ఓకే, ఓకే. నా అభిప్రాయం నేను చెప్పా, నా ఒపీనియన్ నేను చెప్పా.